హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు సెషన్లో మనం ఏపీ ఎఫ్బిఓ ఏబిఓ మెయిన్స్ అండ్ తానేదార్ ఎగ్జామ్ యొక్క జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ టిష్యూ? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ టిష్యూ? టిష్యూ డెఫినేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సేమ్ ఆరిజిన్, డిఫరెంట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. Second option different origin, same appearance and function. Third option cell different in form and function. Fourth option వచ్చేసి same origin, same form and same function. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సేమ్ ఆరిజిన్, డిఫరెంట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎందుకైంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సెల్స్ అంటే ఏంటి? సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో మన బాడీలో ఈ సెల్స్ అనేవి కలిసి మనకి కొన్ని టిష్యూస్ గా ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ టిష్యూస్ అన్ని కలిసి మనకి ఆర్గాన్స్ ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గాన్స్ అన్నిటినీ కలిపి మన బాడీ ఫామ్ అవుతుంది, హ్యూమన్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఇలా గ్రూప్స్ ఆఫ్ సెల్స్ తో సిమిలర్ కైండ్ ఆఫ్ సెల్స్ తో ఈ టిష్యూస్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ టిష్యూస్ యొక్క ఆరిజిన్ ఏమవుతుంది? సేమ్ ఆరిజిన్ అండ్ డిఫరెంట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. సో డిఫరెంట్ టిష్యూస్ అనేవి కలిసి మనకి కొన్ని ఆర్గాన్స్ గా ఫామ్ అవుతాయి. ఒక్కొక్క ఆర్గాన్ మనకి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులేటరీ ఫంక్షన్ ఒకటి చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ఫంక్షన్స్ వేరేవి చేస్తాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి చేస్తాయి. కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఫామ్ చేస్తాయి. మన ఆన్సర్ ఏమవుతుంది దీనికి? సేమ్ ఆరిజిన్, డిఫరెంట్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. బోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టిష్యూ? మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, లైక్ ఎపిథీలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ. వీటిలో బోన్ అనేది ఏ కైండ్ ఆఫ్ టిష్యూ అని అడిగారు. సో నేను ఇస్తున్న ఈ 10 seconds గ్యాప్లో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మనం ఆన్సర్ అనేది డిస్కస్ చేద్దాం. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ కనెక్టివ్ టిష్యూ. బోన్ ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. ఎందుకంటాం? ఈ బోన్ అనేది మనకి ఏం చేస్తుంది? బాడీలో కనెక్ట్ చేస్తుంది. ఒక ఆర్గాన్ ని ఇంకొక ఆర్గాన్ ని కనెక్ట్ చేసి మనకు కంప్లీట్ బాడీ అనేది ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ బోన్ అనేది మనకి దేనికి ఎగ్జాంపుల్ అంటే కనెక్టివ్ టిష్యూకి ఈ బోన్ అనేది ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ఎపిథీలియల్ టిష్యూ మనకు దేనికి హెల్ప్ చేస్తుంది? సర్ఫేస్ కవర్ చేయడానికి ఎపిథీలియల్ టిష్యూ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ మస్కులర్ టిష్యూ, మజిల్స్ నథింగ్ బట్ మూవ్మెంట్ కి హెల్ప్ అయ్యేది మనకి మస్కులర్ టిష్యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూ ఏం చేస్తుంది? మన ఇంపల్సెస్ నథింగ్ బట్ మెసేజెస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ మెసేజెస్ ని ట్రాన్స్మిట్ చేయడానికి నర్వస్ టిష్యూ అనేది హెల్ప్ అవుతుంది. మనకి ఇప్పుడు కనెక్ట్ చేయడానికి బోన్స్ డిఫరెంట్ బోన్స్ అని కనెక్ట్ చేసి హ్యూమన్ బాడీని ఏది ఫామ్ చేస్తుంది అంటే కనెక్టివ్ టిష్యూ. కాబట్టి బోన్ అనేది కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్ అవుతుంది. Okay, coming to next question. In which of the following is cartilage not present? Cartilage అనేది ఏ ఆర్గాన్ లో ఉండదు ఆర్ ఏ సిస్టమ్ లో ఉండదు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి లారినిక్స్, నోస్, ఇయర్ అండ్ కిడ్నీ. ఫస్ట్ ఈ కార్టిలేజ్ అంటే ఏంటి? సో మనకి ఏదైతే సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందో దాన్నే మనం కార్టిలేజ్ అంటాం. సో ఇప్పుడు ఆప్షన్స్ ని బేస్ చేసుకుని కార్టిలేజ్ ఏది అనేది ఐడెంటిఫై, ఎందులో ఉండదు అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ కిడ్నీ. కిడ్నీలో మనకి కార్టిలేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ తీసుకుంటే మనకు సపోర్ట్ చేయడానికి బోన్స్ తో పాటు వేరే టిష్యూ అనేది కనెక్ట్ అయి ఉండి మనకి ఈ ఇయర్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి వేరే సిస్టమ్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దాన్నే మనం కార్టిలేజ్ అంటాం. ఇలా మనకి మన బాడీ లోపల ఉన్న కిడ్నీలో ఈ కార్టిలేజ్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి కార్టిలేజ్ ఎందులో ఉండదు అంటే ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ కిడ్నీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టిష్యూ హెల్ప్స్ ఇన్ రిపేర్ ఆఫ్ టిష్యూస్? టిష్యూస్ ని రిపేర్ చేయడానికి ఏ ఆర్గాన్ అనేది మనకి యూజ్ అవుతుంది? ఆప్షన్ 1 ఏరియోలర్ టిష్యూ, సెకండ్ వన్ టెండాన్, కార్టిలేజ్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ లిగమెంట్.
ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఏరియోలర్ టిష్యూ అనేది ఏదైతే మన బాడీలో ఉంటుందో ఇది మనకి టిష్యూస్ని రిపేర్ చేయడానికి అండ్ ఆల్సో హీల్ చేయడానికి ఈ ఏరోలర్ టిష్యూ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, టెండాన్. ఈ టెండాన్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మజిల్స్ని బోన్ కనెక్ట్ చేయడానికి ఈ టెండాన్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలానే లిగమెంట్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఒక బోన్ని ఇంకొక బోన్తో కనెక్ట్ చేయడానికి ఈ లిగమెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ ఏం చేస్తుంది? ఫ్లెక్సిబిలిటీ, సపోర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేసేది ఈ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ అనేది ఉండడం వల్ల మనం చెవిని ముందుకి వెనక్కి ఈజీగా తిప్పగలుగుతున్నాం. అలా తిప్పగలిగే దాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఓకే, ఇక్కడ మనకి రిపేర్ అండ్ హీలింగ్ క్వశ్చన్లో మనల్ని ఏం అడిగారు? రిపేర్ చేయడానికి ఏది యూజ్ చేస్తుంది అని అడిగారు, ఏది హెల్ప్ అవుతుంది అని. ఆన్సర్ విల్ బి ఫస్ట్ ఆప్షన్, ఏరియోలర్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టిష్యూ దట్ స్టోర్స్ ఫ్యాట్. మన బాడీలో ఉన్న టిష్యూస్లో ఏ టిష్యూ ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది అని అడిగారు. కనెక్టివ్ టిష్యూ, ఏరియోలర్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ అండ్ అడిపోస్ టిష్యూ. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, అడిపోస్ టిష్యూ. మన బాడీలో ఉన్న ఈ అడిపోస్ టిష్యూ అనేది ఏదైతే ఉంటుందో ఈ అడిపోస్ టిష్యూ మనకి ఫ్యాట్ స్టోరేజ్, ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు అదర్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూ ఆల్రెడీ చెప్పుకున్నాం. బోన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. ఇట్స్ ఎ జనరల్ కేటగిరీ. అండ్ ఏరియోలర్ టిష్యూ ఏం చేస్తుంది? మనకి ఆర్గాన్స్ ని సపోర్ట్ చేస్తుంది ఏరియోలర్ టిష్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఎపిథీలియల్ టిష్యూ. ఈ ఎపిథీలియల్ టిష్యూ సర్ఫేస్ ని కవర్ చేస్తుంది. ఓకే, సో మనల్ని ఏం అడిగారు? ఫ్యాట్ స్టోరేజ్ చేసుకోవడానికి ఏ టిష్యూస్ హెల్ప్ అవుతాయి అని అడిగారు. ఫ్యాట్ స్టోరేజ్ జనరల్ గా ఏ టిష్యూస్ లో జరుగుతుంది? అడిపోస్ టిష్యూస్ లో ఫ్యాట్ అనేది వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టిష్యూ ఈస్ ఫౌండ్ బిలో ద స్కిన్ అండ్ బిట్వీన్ ఆర్గాన్స్. స్కిన్ కింద మరియు ఆర్గాన్స్ మధ్యలో ఉన్న టిష్యూ ఏది అని అడిగారు. ఆప్షన్స్ అడిపోస్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ అండ్ ఎపిథెలియల్ టిష్యూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, అడిపోస్ టిష్యూ. ఈ అడిపోస్ టిష్యూ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనకి ఆర్గాన్స్ మధ్యలో ఉంటుంది అండ్ ఆల్సో స్కిన్ కిందనే ఉండడం వల్ల ఈ స్కిన్ లేయర్ అనేది ఏదైతే ఉంటుందో దీని కిందనే ఈ అడిపోస్ టిష్యూ అనేది ఉండడం వల్ల మనకి షాక్ ఏదైనా తగిలినప్పుడు దానికి ఇన్సులేటర్ గా ఇది వర్క్ చేస్తుంది. నథింగ్ బట్ షాక్ ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎక్కువ హార్మ్ జరగకుండా మనల్ని కాపాడుతుంది. అది ఈ అడిపోస్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్లూయిడ్ క్యారీస్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ అండ్ రిటర్న్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ టు బ్లడ్. మన బాడీలో ఉన్న ఏ పార్ట్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ని క్యారీ చేసుకొని తిరిగి బ్లడ్ కి పంపిస్తుంది అండ్ ఆల్సో ఈ ఫ్లూయిడ్ ని క్యారీ చేసి ఫ్యాట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆప్షన్ 1 ప్లేట్లెట్స్, ఆప్షన్ 2 క్యాపిలరీస్, థర్డ్ వన్ ప్లాస్మా అండ్ ఫోర్త్ వన్ లింఫ్. ఆన్సర్ ఈస్ లింఫ్. ఈ లింఫ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ లింఫ్ మనకి ఫ్యాట్స్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉంటుందో వీటిని మన బాడీలో క్యారీ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ప్లాస్మా అనేది ఏదైతే ఉందో ఇది మన బాడీలో న్యూట్రియంట్స్ ని క్యారీ చేస్తుంది. అండ్ ప్లేట్లెట్స్ మనకి బ్లడ్ లో ఉంటాయి అండ్ ఈ బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ క్లాటింగ్ కి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ మనకి దేనికి హెల్ప్ అవుతాయి అంటే మెటీరియల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ క్యాపిలరీస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, లింఫ్. ఈ లింఫ్ మనకి ఫ్యాట్స్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ని క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ యానిమల్ టిష్యూ. కింది వాటిలో యానిమల్ టిష్యూ కానిది ఏది అని అడిగారు. ఫస్ట్ వన్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఎపిథెలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ అండ్ కనెక్టివ్ టిష్యూ. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు
అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకుని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, మెరిస్టమాటిక్ టిష్యూస్. ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి మనకి ఓన్లీ ప్లాంట్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి అండ్ యానిమల్స్ లో ఉండవు. ప్లాంట్స్ లో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ మనకి దేనికి హెల్ప్ అవుతాయి అంటే ప్లాంట్ యొక్క పార్ట్స్, నథింగ్ బట్ స్టెమ్ గానీ లీఫ్ గానీ ఏవైతే ఉంటాయి ఈ సెల్స్ మనకి ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ తో ఫామ్ అయి ఉంటాయి. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ యూజ్ చేసి మనం ఎక్స్ప్లాంట్ అనే టర్మ్ విని ఉంటాం టిష్యూ కల్చర్ లో. నథింగ్ బట్ కొత్త ప్లాంట్స్ ని, న్యూ ప్లాంట్స్ ని డెవలప్ చేయడానికి టిష్యూ కల్చర్ లో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి యూజ్ చేసి మనం కొత్త ప్లాంట్స్ అనే వాటిని డెవలప్ చేస్తాం. ఓకే, కాబట్టి యానిమల్స్ లో ఉండని టిష్యూ ఏది అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డాష్ టిష్యూ. బ్లడ్ అనేది మనకి ఏ యొక్క టిష్యూ యొక్క ఎగ్జాంపుల్? మస్కులర్, న్యూరల్, కనెక్టివ్ ఆర్ ఎపిథీలియల్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, కనెక్టివ్. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒక బ్లడ్ అనేది మనకి డిఫరెంట్ బాడీ సిస్టమ్స్ అనే వాటిని కనెక్ట్ చేస్తుంది. అయితే బట్ బ్లడ్ అనే దాన్ని డిఫరెంట్ సిస్టమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసి మన బాడీ ఫంక్షన్ అయ్యేలా చూస్తుంది. ఓకే, కాబట్టి ఇది మనకు దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్ అవుతుంది బ్లడ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? స్టమక్, కిడ్నీ, స్కిన్ అండ్ బ్రెయిన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, స్కిన్. మన బాడీలో ఉన్న స్కిన్ అనేది మనకి లార్జెస్ట్ ఆర్గాన్, ఎందుకంటే ఇది మన బాడీ అంతా కవర్ అయి ఉంటుంది. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ స్టమక్ మనకి దేనికి హెల్ప్ అవుతుంది? డైజెషన్ లో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది స్టమక్. అండ్ కిడ్నీస్ ఏం చేస్తాయి? కిడ్నీస్ హెల్ప్స్ ఇన్ ఫిల్టరింగ్ ఆఫ్ బ్లడ్ ని ఫిల్టర్ చేయడానికి మన కిడ్నీస్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ బ్రెయిన్ అనేది మనకి యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ, ఇట్ విల్ బి స్కిన్, థర్డ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ టిష్యూస్ మేకప్ గ్లాండ్స్ ని ఏ టిష్యూస్ ఫామ్ చేస్తాయి? ఆన్సర్ ఈస్ ఎపిథీలియల్ టిష్యూస్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి గ్లాండ్స్ అనే వాటిని ఫామ్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ అబౌట్ డిస్కవరీస్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కవరీస్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? పెన్సిలిన్ ని ఎవరు డిస్కవర్ చేశారు? Ian Fleming, Alexander Fleming, Stephen Hawking or Alexander Graham Bell? Answer is second option, Alexander Fleming. Alexander Fleming మనకి పెన్సిలిన్ ని డిస్కవర్ చేశారు. ఈ పెన్సిలిన్ ఏంటి మనకి? ఇది ఒక యాంటీబయోటిక్, నథింగ్ బట్ బ్యాక్టీరియాని కిల్ చేసేదాన్ని మనం యాంటీబయోటిక్ అంటాం. ఈ యాంటీబయోటిక్ ని ఏ ఇయర్ లో డిస్కవర్ చేశారు అంటే 1928 లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి పెన్సిలిన్ ని డిస్కవర్ చేశారు. ఓకే, అండ్ అదర్ ఆప్షన్స్, అలెగ్జాండర్ గ్రహం బెల్ మనకి టెలిఫోన్ ని డిస్కవర్ చేశారు. అండ్ స్టీఫెన్ హాకింగ్, ఈయన ఫిజిసిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following was the first antibiotic discovered by Alexander Fleming? Option 1, penicillin, Prontosil, Streptomycin, Tetracycline. ఇందాకే డిస్కస్ చేసాం. ఫస్ట్ యాంటీబయోటిక్ డెవలప్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928. ఏది? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, పెన్సిలిన్. ఓకే, ఇక్కడ మీరు 3 బిట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో పెన్సిలిన్ అనేది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్ చేసిన ఫస్ట్ యాంటీబయోటిక్ ఏది అంటే పెన్సిలిన్. ఏ ఇయర్ లో డిస్కవర్ చేశారు అంటే 1928. అండ్ ఎవరు డిస్కవర్ చేశారు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? డి రూథర్ఫోర్డ్, లూయిస్ పాస్చర్, ఎడ్వర్డ్ జెన్నర్ అండ్ జేమ్స్ చాడ్విక్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఆయన మనకి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ని డిస్కవర్ చేశారు. ఓకే, అండ్ అదర్ ఆప్షన్స్ గురించి చూస్తే రూథర్ఫోర్డ్ ఆటమ్ ని డిస్కవర్ చేశారు. అండ్ లూయిస్ పాస్చర్ మనకి రేబిస్ వ్యాక్సిన్ ని ఇన్వెంట్ చేశారు. అండ్ ఎడ్వర్డ్ జెన్నర్ ఆల్రెడీ చెప్పుకున్నాం, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. అండ్ జేమ్స్ చాడ్విక్ వచ్చేసి న్యూట్రాన్ ని ఐడెంటిఫై చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ పేస్ మేకర్ ఫర్ ద ఫస్ట్ టైం? పేస్ మేకర్ ని ఫస్ట్ టైం ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఫస్ట్ ఆప్షన్ వర్జీనియా అప్గర్, సెకండ్ ఆప్షన్ జాన్ హాబ్స్, థర్డ్ ఆప్షన్ క్రిస్టియన్ బార్నర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎర్ల్ డిక్సన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, జాన్ హాబ్స్ అనే ఆయన మనకి ఫస్ట్ టైం పేస్ మేకర్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పోలియో వ్యాక్సిన్ వాస్ డిస్కవర్డ్ బై? పోలియో వ్యాక్సిన్ ని మనకి ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ వన్, ఐసాక్ న్యూటన్, మేరీ క్యూరీ, జోనస్ సాక్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, మన జోనస్ సాల్క్ మనకి పోలియో వ్యాక్సిన్ అనే దాన్ని డిస్కవర్ చేశారు. ఓకే, అండ్ కమింగ్ టు ఐసాక్ న్యూటన్, ఈయన ఫిజిసిస్ట్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అనేవి ఈయనే కనిపెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ మేరీ క్యూరీ మనకి రేడియో యాక్టివిటీని డిస్కవర్ చేశారు. అండ్
జోనాస్ సాల్క్ వచ్చేసి మనకి పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టారు. అండ్ లాస్ట్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మనకి ఫిజిసిస్ట్. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని మనం ఎవరిని అంటాం? ఫస్ట్ వన్ హిపోక్రేట్స్, సెకండ్ ఆప్షన్ ఆర్కిమెడ్స్, అరిస్టాటిల్ ఆర్ విలియం హార్వే. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ హిపోక్రేట్స్ మనం ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాం. ఓకే, ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, సో వీటిలో మీకు యూజ్ అయ్యే ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ విలియం హార్వే మనకి బ్లడ్ సర్క్యులేషన్ని డిస్కవర్ చేశారు. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆంటన్ వాన్ లూయెన్హుక్ ఈస్ ఫేమస్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్. ఆంటన్ వాన్ లూయెన్హుక్ మనకి కిందిచ్చిన వాటిలో దేనిని కనిపెట్టారు? మైక్రోస్కోప్, నైలాన్, లేజర్ ఆర్ రేడియో వేవ్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మైక్రోస్కోప్. మన ఆంటన్ వాన్ లూయెన్హుక్ మనకి మైక్రోస్కోప్ని డిస్కవర్ చేసి మైక్రోబ్స్ని డిస్కవర్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మోర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.